తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చేవేళ్ల దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఎంతో మందిని బలి తీసుకుంది. ఎన్నో కుటుంబాల్లో తేరని విషాదాన్ని తీసుకొచ్చిన పరిస్థితి. ముఖ్యంగా ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళు చనిపోయిన ఘటన అయితే రాష్ట్రంలో ఎంతోమందిని కదిలించింది, ఎంతోమంది కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించినటువంటి పరిస్థితి. ఆ ముగ్గురు అక్క చెల్లెమ్మలు చనిపోవడంతో ఆ ఊరు పెరకంపల్లి ఊరంతా కూడా తీవ్రమైనటువంటి శోకంలో నిండిపోయిన పరిస్థితి. అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియలు ఎంత భావోద్వేగాల మధ్య నడిచిందంటే ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒకే ఇంటి నుంచి ముగ్గురు పాడె మోసుకొని వెళ్ళటం అనేది నిజంగా అసలు ఎవరికి ఏ కుటుంబంలో జరగకూడనటువంటి ఘోరం ఆ కుటుంబానికి వచ్చింది. ముగ్గురు ఒకేసారి ఒకే ప్రమాదంలో చనిపోవడం అనేది నిజంగా ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారండి. ఆ పెరకంపల్లిలో ఆ ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులే కాదు, ఆ ఊరు మొత్తం కూడా తీవ్రమైనటువంటి శోకంలో నిండిన పరిస్థితుంది. తీవ్ర భావోద్వేగాల నడుమ అందరికి అసలు కన్నీళ్లు కార్చని వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళు సెలవున్న ప్రతిసారి కూడా ఆ ఇంటికి వచ్చి ఉంటారు. తర్వాత సెలవులు అయిపోయిన తర్వాత కాలేజీకి పోతుంటారు. ఆ ముగ్గురు అక్క చెల్లెమ్మలు చూడండి. ఆ ముగ్గురు అక్క చెల్లెమ్మలు ఒకరి పేరు తనుష, MBA చదువుతోంది. ఇంకొక అమ్మాయి వాళ్ళ సిస్టర్ నందిని, తర్వాత సాయిప్రియ, వీళ్ళు డిగ్రీ చదువుతూ ఉన్నారు. ఒకే ప్రమాదంలో ముగ్గురు చనిపోవటం అనేది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. అంత్యక్రియలు ముగిసిన తర్వాత అండి ఆ తండ్రి నిజంగా చాలా ఏడ్చాడు. ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి ఏడుస్తాను అన్నాడు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా పాత జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతున్నాయి. నా కుమార్తెలు ముగ్గురు కళ్ళ ముందు కనిపించే ఆ ముగ్గురు కూడా, నన్ను సరదాగా ఆట పట్టించే ఆ ముగ్గురు, సరదాగా కబుర్లు చెప్పే నా ముగ్గురు కూతుళ్ళు నా నుంచి దూరం అయిపోయారు. ఇంకా నేను ఎవరిని పిలవాలి బిడ్డ అంటూ అతను ఏడుస్తూ తన పాత జ్ఞాపకాలు, తన ఫోన్లో ఉన్నటువంటి ఆ ఫోటోలు, వీడియోలు చూస్తూ ఎలా రోధిస్తున్నాడు చూడండి. అంత్యక్రియలు ముగిసిన తర్వాత వెంటనే స్నానం చేసి ఇంటికి వచ్చిన తర్వాత చూడండి ఆ ఫోటోలు చూసుకుంటూ, ఆ వీడియోలు చూసుకుంటూ, బిడ్డ నేను ఇంకా ఎవరిని పిలవాలి బిడ్డ, తనుష, నందిని, సాయిప్రియ అనుకుంటూ అతను నిజంగా ఏడుస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నారండి. ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుంది చూడండి. ముగ్గురు, ఒకళ్ళు కాదు, ముగ్గురిని ఒకేసారి పాడి మూసుకుంటూ కాటికి పంపించిన పరిస్థితి ఉంది. పిల్లలు ముగ్గురు కూడా చదువుకుంటున్నారు. వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తే ఏదో ఒక అయ్యి చేతిలో పెట్టి ముగ్గురిని కూడా అత్తారింటికి ఎంతో సంతోషంగా పంపించాలనుకుంటున్నటువంటి ఈ చేతులతో ఈరోజు అంత్యక్రియలు జరిపించాల్సిన పరిస్థితి వచ్చింది, కాటికి పంపించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ఆ తండ్రి ఎంత విలపించాడు చూడండి. పగవాడికి కూడా అసలు ఈ కష్టం రాకూడదు దేవుడా అని ప్రతి ఒక్కరూ కోరుకునే స్థాయిలో ఇలాంటి దుర్ఘటన జరిగింది. చూడండి, ఏ తండ్రైనా అసలు ఉండగలడా? ఏ తండ్రైనా అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ముగ్గురు కుమార్తెలను కూడా ఒక్కసారిగా దూరం అయ్యారంటే ఆ తల్లిదండ్రులకి ఎంత శోకం చూడండి. వాళ్ళు ఆ ఇంటికి మృతదేహాలు తీసుకొచ్చినప్పుడు కూడా ఆ దేవుడు మమ్మల్నన్నా తీసుకుపోవాల్సింది కదా, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి నా బిడ్డల్ని తీసుకుపోయాడని చెప్పి చాలా అంటే చాలా బాధపడేటువంటి పరిస్థితి. నిజంగా ఈ వార్త చదువుతుంటే నాకు కూడా చాలా బాధ ఉందండి. ఆ తండ్రి గుండెల్లో ఎంత బాధ ఉందో అర్థమవుతుంది. ఆ వీడియో చూస్తేనే మనకు అర్థమవుతుంది. కొన్ని సంవత్సరాల పాటు ఆ వేదన వెంటాడుతూనే ఉంటుంది. వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతి సందర్భంలో వాళ్ళు చేసే ఆటలు, వాళ్ళు సంతోషంగా గడిపే పరిస్థితులు, ఆ పిల్లలు ముగ్గురు కూడా వాళ్ళ అక్క పెళ్ళిలో ఎంత సంతోషంగా అనిపించారు, ఎంత మంచిగా ఫోటోలు దిగారు, ఎంత మంచిగా వాళ్ళు, ఎంత సంతోషంగా వాళ్ళు డ్యాన్సులు వేశారు, దాండియా నృత్యాలు చేశారు. అవన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తాయి. ఈ 2 రోజులైతేనే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబం, బంధాలు, ఇరుగు పరుగు వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు మేము చదువుతూ ఉంటే 2 రోజుల్లోనే మనకే అనిపిస్తూ ఉంటుంది, అరే ఎంత మంచిగా ఉన్నారు పిల్లలు, ఆ దేవుడు ఎందుకు తీసుకుపోయాడని చెప్పి మనకే అనిపిస్తూ ఉంటుంది 2 రోజుల నుంచి మనం ఈ వార్తలు చదువుతుంటే. కానీ అక్కడ ఆ ఇరుగు పరుగు వాళ్ళు, ఆ ఊళ్ళో ఉన్నటువంటి జనం అంతా కూడా కన్నీళ్లు పెట్టుకొని వందలాదిగా ఇంటికి వచ్చారండి. వందలాదిగా, అరే మన ఎల్లయ్యగోడు కుమార్తెలకు ఇట్లా అయింది, అరే ఎంత మంచి పిల్లలు, ఎంత సంతోషంగా గడిపేవాళ్ళు, ప్రతి ఒక్కరిని ఎంత చక్కగా పలకరించేవాళ్ళు,
ఈరోజు ఎల్ఐకి ఎంత కష్టం వచ్చిందిరా అనుకుంటూ అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ తండ్రి చూడండి, ఆ ఫోటోలు చూపిస్తూ ఉన్నాడు. ఎంత బాగున్నారా బిడ్డలా, ఇంకా నేను ఎవరిని పిలవాలరా, ఎవరితో మాట్లాడాలరా, నాకు ఇంకా ఎవరున్నారా అనుకుంటూ ఆ తండ్రి పడే వేదన అంతా ఇంత కాదండి. చాలా అంటే చాలా బాధాకరం. అసలు ఇలాంటివి జరగకుండా చేయాలండి ఏదో ఒకటి. ప్రభుత్వాలు ఇప్పటికైనా రోడ్ల విషయంలో, ఈ అతివేగంగా పోనిచ్చేవాళ్ళటువంటి ఆ డ్రైవర్ల విషయంలో చాలా అంటే చాలా కఠినంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవడో చేసినటువంటి ఆ తప్పుకి, ఎవడో మితిమీరినటువంటి ఆ వేగంతో నడిపించినటువంటి వాడు చేసిన తప్పుకి ఎంతమంది అమాయకులు బలైపోయారండి. ఈ 3 పాపలు ఒక ఇంట్లో, తర్వాత తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులు ఉన్నారు, బిడ్డలను కోల్పోయిన వాళ్ళు అందరూ ఒక్కసారిగా సమాధైపోయారు. చాలా బాధాకరమైనటువంటి ఘటన ఇది. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు ఏం చేస్తారో ఏంటో, 4 ఆ రోడ్ల వెడల్పు చేయాలా, చాలా కఠినంగా డెసిషన్స్ అనేవి తీసుకోవాలా పాలకులు. అప్పుడు మాత్రమే ఇవి ఆగుతాయి.